అందరికీ ప్రైజ్ లోడండి. ఈ సాయంకాల సమయం వేళ సంఘ ప్రార్థనలో భాగంగా ప్రభు పాదాల చింత ప్రార్థన చేసే ముందుగా వాక్యంలో కొన్ని విషయాలను ధ్యానించి ఉందాం రండి. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 39వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 39వ వచనం. ఆయన గలిలయ యందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు నుండెను. సహోదరుడా సహోదరి, ఇక్కడ చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గలిలయలో నలుదిక్కులకు ప్రకటిస్తూ, యూదుల సమాజ కేంద్రాలలో ప్రకటిస్తూ దయ్యములను వెళ్ళగొట్టి వేస్తున్నాడు. అయితే ఆనాటి కాలములో యేసుక్రీస్తు ప్రభు దయ్యముల చేత పీడింపబడుతున్నటువంటి అనేక మందికి గొప్ప స్వస్థత దయచేసిన జీవాధిపతిగా, సర్వాధిపతిగా, న్యాయాధిపతిగా గొప్ప కార్యములు జరిగిస్తూ సజీవుడిగా ఈనాడు మన మధ్య నివాసము చేస్తూ, మనలో కూడా ఏమైనా దయ్యాలున్నాయేమో, మన విశ్వాస జీవితంలో ఇంకా ఏమైనా దయ్యముల చేత పీడింపబడుతున్నామా? ఒకవేళ దయ్యముల చేత పీడింపబడుతూ ఉంటే ఆయన సన్నిధిలో మనము చేసేటువంటి ప్రార్థన కొద్దిగా కాదు కదా. అసలుకి మన ప్రార్థన ప్రభు యొక్క చెవికి వినపడదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోను ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. చూడండి, దేవుడు బోధిస్తూ ఉంటున్నాడు. ఏం బోధిస్తున్నాడంటే దేవుడు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నాడు. అనేక మందికి సత్య సువార్త ప్రకటిస్తూ ఉంటున్నాడు. ఈనాడు మనము ప్రభువుని నమ్మి ఉంటున్నాం, కానీ ఆయన సువార్తను మాత్రము ప్రకటించటం లేదు. ఎంతో మంది దయ్యముల చేత పీడింపబడుతున్నారు. వారి కొరకు ప్రార్థనలు చేయటం లేదు. ఎందుకు ప్రార్థన చేయటం లేదంటే మనలో చాలా దయ్యాలు ఉంటున్నాయి కాబట్టి, మనలో చాలా రోగాలు ఉంటున్నాయి కాబట్టి. ఇన్ని రోగాలు పెట్టుకొని, ఇన్ని దయ్యముల చేత, దయ్యముల ప్రవర్తనలతో సార్వత్రిక సంఘములో, సహవాసములో ప్రార్థన లేకుండా, ఆరాధన లేకుండా, సహవాసము లేకుండా, ఐక్యత లేకుండా ఎన్ని దినములు, ఎన్ని విధాలుగా పేరుకు మాత్రమే క్రైస్తవులుగా జీవిస్తూ ఆయన సన్నిధిలో భయము లేకుండా, భక్తి లేకుండా మనకు నచ్చినట్లుగా మనం జీవిస్తుంటున్నాం. దీనివల్ల ఎవరికి నష్టము? ఎవరికి నష్టం అంటే మన విశ్వాస జీవితానికి చాలా నష్టం. దేవుని రాజ్యమును పొందుకోలేము. ఎప్పుడైతే దేవుడు నీ కొరకు, నా కొరకు ఆయన అమూలమైనటువంటి, ప్రశస్తమైనటువంటి రక్తాన్ని చిందించి విలువ పెట్టి నిన్ను కొన్నాడు. కొనబడినటువంటి నీవు, నేను, మనమంతా ఈ దినమున అనేకమైనటువంటి దయ్యముల చేత పీడింపబడుతున్నాం. అయితే అటువంటి సందర్భములో పీడింపబడుతున్నటువంటి నీవు, నేను ప్రభు పాదాల చెంత దేవా నాకు స్వస్థత దయచేయని అడిగినట్లయితే దేవుడు స్వస్థపరిచే దేవుడిగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ ప్రదేశమంతటా ప్రయాణాలు చేస్తూ వారి సమాజ కేంద్రాలను ఉపదేశిస్తూ ఉంటున్నాడు. ప్రజల్లో ప్రతి వ్యాధిని, రోగాన్ని బాగు చేస్తూ ఉంటున్నాడు. ఈ దినమున నీ రోగమును బాగు చేస్తాడు. నీలో ఉండే దయ్యాన్ని తరిమి కొడతాడు. నేను, నాది అనేటువంటి గర్వం తీసేసుకోవాలని ప్రభువు మాట్లాడుతూ ఉంటున్నాడు. దయ్యముల ప్రవర్తనల నుండి ఏం చేయాలంటే మనము దయ్యముల ప్రవర్తనల చేత పీడింపబడుతున్నటువంటి నీవు, నేను, మనమంతా ఏం చేయాలంట? ప్రభువా నన్ను స్వస్థపరచు నాయనా అంటే దేవుడు స్వస్థపరుస్తాడు. లేదు, నేను దయ్యముగానే జీవిస్తాను, దయ్యపు ఆలోచనలే చేస్తాను, దయ్యము తలంపులతో నేను జీవిస్తాను అనేటువంటి ఉద్దేశాలు
అలాగే నేను జీవిస్తాను, సాతాను క్రియల చొత్తనే నేను జీవిస్తాను అంటే దేవుడు ఆయన యొక్క రాజ్యములో మనకు రావాల్సిన స్థానాన్ని మనం పోగొట్టుకుంటాం, నిత్య నరకాగ్నికి పాత్రలమైపోతాం. రండి చూద్దాం ప్రియ సహోదరుడా సహోదరి, చూద్దాం మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. చూడండి, ఒక కుష్ఠరోగి యేసు ప్రభు యొద్దకు వెళ్తూ ఉంటున్నాడు. వెళ్ళిన తర్వాత మోకరించి ఉంటున్నాడు. నీకిష్టమైతే, నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవని ఆయనతో చెప్తే, ఆయన్ను వేడుకుంటే, ఎవరిని వేడుకున్నాడంట? ఈ కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు వారిని వేడుకున్నాడంట. ఏం వేడుకున్నాడంట? నాలో ఉన్నటువంటి కుష్ఠును, మలినమును, నా పాపమును తీసివేయనైనా, నన్ను స్వస్థపరచుదేవా అని అడిగితే దేవుడు ఏం చేశాడంట? ఏం చేశాడంటే దేవుడు, చూడండి దేవుడు ఏం చేశాడంటే 41వ వచనంలో చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో చూస్తాం. ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. చూడండి, ఆయన కనికరించాడు. అయితే ఈ దినమున దేవుని యొక్క కనికరమును మనం పొందుకోలేకపోతుంటున్నాం. పేరుకే క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, కానీ నిజమైన క్రైస్తవుల జీవించడం లేదు. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం అని వాక్యం ద్వారా మనకు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. క్రీస్తును ధరించుకున్న వారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఎవరైతే క్రీస్తును ధరించుకున్నామని పైన 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 మాత్రమే క్రైస్తవులుగా జీవిస్తూ లోకములో పాప సంబంధమైనటువంటి క్రియల చేత, నానా రకములైన దయ్యముల చేత, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము చేత పాపములు చేస్తూ ఈ లోకములో అనేకమైనటువంటి వాటిని ఇష్టపడుతూ, దేవునికి అసహ్యమైనటువంటి వాటిని మనము ఇష్టపడుతూ, దేవునికి ఇష్టం ఉండవు కొన్ని, అటువంటి వాటిని మనం ఇష్టపడతాం. దేవుని వెంబడించలేక, ఆయన పరిశుద్ధ నామమును పొగడలేక, ఆయన స్తుతించలేక, ఆయన గణపరచలేక, ప్రభు పాదాల చెంత స్వస్థత దయచేయనైనా అడగలేక ఇంకా బలహీనులుగానే ఉంటున్నాం. దీనివల్ల మనకు స్వస్థత వస్తుందా? రాదు. అయితే కుష్ఠరోగి స్వస్థత కావాలని ప్రభు పాదాల చెంత వేగిరపడుతూ పోయాడు. కుష్ఠరోగి ఒకడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, మీకు ఇష్టం ఉంటే నన్ను శుద్ధంగా చేయగలరు అంటూ బ్రతిమిలాడుకున్నాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు జాలిపడి చెయ్యి చాచి అతన్ని తాకి అతడితో, నాకిష్టమే, శుద్ధంగా ఉండు నువ్వు అన్నాడు. పరిశుద్ధుడిగా ఉండాలని, శుద్ధంగా ఉండాలని, పరిశుద్ధుడిగా ఆ యొక్క కుష్ఠరోగిని మార్చివేసి ఉంటున్నాడు. పరిశుద్ధుడిగా మార్చిపడి ఉంటున్నాడు. రోగము పారిపోయింది, కుష్ఠరోగము పారిపోయింది. కుష్ఠరోగము ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిలో శుద్ధత దయచేసినాడు దేవుడు, శుద్ధపరిచినాడు, స్వస్థత దయచేసినాడు. అయితే నీవు నేను కూడా అనేకమైనటువంటి కుష్ఠులతో బాధపడుతున్నాం. మనలో కూడా కుష్ఠరోగాలు చాలా ఉంటున్నాయి. మనకి భయంకరమైనటువంటి కుష్ఠరోగాలు. విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు, ప్రార్థన లేదు, వాక్యము లేదు, ఐక్యత లేదు. ఇవన్నీ కూడా కుష్ఠరోగముతో సమానం, దయ్యములు పట్టిన వారితో సమానమని చెప్పవచ్చు. బైబిల్ గ్రంథంలో దేవుడు మనతో చక్కగా మాట్లాడుతూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అనేక మందికి స్వస్థత, దయ్యములు పట్టిన వారికి స్వస్థత, అనారోగ్యంగా ఉండేవారికి స్వస్థత, కుష్ఠరోగులకు స్వస్థత. ఈనాడు మనలో చాలా రోగాలు ఉంటున్నాయి. ఆ రోగాలను నయం చేసేది ఎవరో తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు విశ్రాంతి దయచేస్తాను, స్వస్థత దయచేస్తాను, నెమ్మది దయచేస్తాను, స్వస్థత దయచేస్తాను, రండ్రా అంటే ఒకడు రాడు. కాబట్టి దేవుని యొక్క భయం లేదు, భక్తి లేదు. ప్రార్థన చేసేవారు కరవైపోతుంటారు ఈనాడు సంఘాల్లో.
వాక్యము బోధించేవారు కరువైపోతుంటున్నారు, పాటలు పాడేవారు కరువైపోతూ ఉంటున్నారు, దోషణలు ఆడేవాళ్ళు ఎక్కువైపోతుంటున్నారు మందిరములో. కాబట్టి సహోదరుడా సహోదరి, మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, రండి ప్రకటన గ్రంథంలో ఈనాడు సంఘములు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, దేవుడు చక్కగా మాట్లాడతాడండి మనతో. చూడండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, సంఘంలో ఈనాడు అనేక మంది ఎలా ఉన్నారంట, అనేక దయ్యముల చేత, కుష్ఠ రోగముల చేత జీవిస్తుంటున్నారు. ఆ కుష్ఠరోగము, ఆ దయ్యములు చేత పీడింపబడుతున్నటువంటి వారిలో ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే అది పిరికితనం, పిరికివారుగా ఉంటున్నారు. ఎక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన యోహాను రాసిన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. పిరికివారును, ఈనాడు అనేక మంది విశ్వాసులు పిరికితనముతో బాధపడుతూ ఉంటున్నారు, పిరికితనముతో పారిపోతూ ఉంటున్నారు. కాబట్టి పిరికితనం వదిలేసుకోవాలి. పిరికితనముతో నువ్వు వచ్చి ఎంత ప్రార్థన చేసినా అటువంటి ప్రార్థన దేవుడు వినడు. అవిశ్వాసులు, అపనమ్మకం, దేవుని పట్ల అపనమ్మకం, ఈ అవిశ్వాసత ఉంచుకొని ఎంత ప్రార్థన చేసినా దేవుడు నీ మొర ఆలకించడు. అసహించుకోవడం, అసహ్యులు, ఇటువంటి వారు అసహ్యముల చేత, పిరికితనము చేత, అవిశ్వాసము చేత, ఇంకా నరహంతకులం, చంపుతాం, కొడతాం, చంపేస్తాం. కాబట్టి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా అండి? అనేక మందిని ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి. అయితే ఈనాడు ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే, అనేక మందికి సువార్త ప్రకటించి ఆయన సన్నిధిలోనికి అనేక మంది రక్షణ, మారు మనసు పొంది నానా బాధల చేత ప్రయాసపడుతూ ఈ లోకములో అనేక మంది నెమ్మది లేక బాధపడుతుంటే, అటువంటి వారికి రక్షణ సువార్త ప్రకటించి ఆయన మందిరానికి తీసుకువెళ్ళాలి, ఆయన రక్షణలోనికి తీసుకువెళ్ళాలని దేవుని వాక్యం బోధిస్తా అంటే, ఈనాడు దేవుని యొక్క సత్య సువార్త ప్రకటించలేక, దేవునిందు భయభక్తులు కలిగి జీవించలేక, పిరికితనముతో, అవిశ్వాసముతో, అసహ్యముతో, నరహంతకులు అంటే చంపడం, చంపేస్తాను, ఇట్లా మాటలతో వ్యభిచారులు అంటే నిందలాంట కట్టడం, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని ఇట్లా సంఘములో కావచ్చు, సహవాసంలో కావచ్చు, బయట కావచ్చు కించపరిచేటువంటి మాటలు మాట్లాడటము, మాంత్రికులు, విగ్రహారాధన, మంత్రాలు తంత్రాలు చేయడం, ఇట్లా వాళ్ళు కూడా ఉన్నారు సంఘాల్లో. విగ్రహారాధికులు, లోకమును పూజించినటువంటి వారు, అబద్ధికులు, అబద్ధాలు అనేటువంటి వారు, నోరు తెరిస్తే అబద్ధాలు. కాబట్టి ఇటువంటి రోగములు, ఇటువంటి కుష్ఠుతో, ఇటువంటి కుష్ఠు రోగత్వముతో, ఇటువంటి దయ్యముల చేత, చూడండి వ్యభిచారం మీద ఒక దయ్యం, మంత్రాలు తంత్రాలు చేసే ఒక దయ్యం, పిరికితనం మీద ఒక దయ్యం, అవిశ్వాసం మీద ఒక దయ్యం, అసహించుకోవడం మీద ఒక దయ్యం. ఇలాంటి వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారంట? అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారంట. చూడండి, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయో మన జీవితాల్లో ఉంటే తీసేసుకోవాలా. పిరికితనం ఉంటే, ప్రభువా నాలో పిరికితనం ఉందైనా నన్ను స్వస్థపరచు అని దేవుని పాదాల చెంత సాగిల పడితే దేవుడు స్వస్థపరుస్తాడు. అవిశ్వాసం ఉంటే, దేవా నాకు విశ్వాసం దయచేయాలంటే దేవుడు విశ్వాసాన్ని దయచేస్తాడు, స్వస్థత ఇస్తాడు. అసహించుకునేటువంటి గుణ లక్షణాలు ఉంటే, ప్రభువా నాకు అసహించుకునే గుణ లక్షణాలు ఉన్నాయనైనా, నాలో ఓర్పు లేదు ప్రభువా, ఓర్పు తెచ్చినట్టు ఓర్పిస్తాడు. ఇంకా విగ్రహారాధన చేయడం, వారి కడుపే వారి దేవుడు అంట. ధనము అన్నాడంట, కూడలేక చచ్చాడంట. కులము అన్నాడంట, కూడలేక చచ్చాడంట. ధనాపేక్షం, ఈ లోకాన్ని పూజించడం, సృష్టిని ఆరాధించడం, ఇటువంటి వారంతా విగ్రహార్థకులే. ఇటువంటి వారికి కూడా దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. ఏంటంట? స్వస్థత ఇస్తాను రా అంటున్నాడు. ఎప్పుడు స్వస్థత ఇస్తాడు? మోకాలోని భయము భక్తి కలిగి క్రీస్తు ప్రేమతో ఆయన సన్నిధిని వెంబడించే వారికి గొప్ప స్వస్థత దయచేస్తాడు. మారు మనసు పొందాల ఉన్న వాళ్ళని
ఆత్మీయంగా ఉండే వాళ్ళని చెడగొట్టే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. లాస్ట్కి చేసేవాళ్ళు ప్రార్థనలు చేయరు, వాళ్ళు ప్రార్థనలు చేయరు. ఆరాధన చేసే వాళ్ళని ఆరాధన చేయనీరు, వాళ్ళు చేయరు. ఈనాడు అనేక సంఘాల్లో క్రమంగా వాళ్ళు రారు, వచ్చే వాళ్ళు కూడా రానిరు. ఇక సంఘాలు ఏమైపోతాయంటే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంటున్నాయి. ఎందుకు వెళ్ళిపోతున్నాయంటే ఈ ప్రకటన గ్రంథంలో 21:8 వచనములో ఉన్నటువంటి విధంగా ఉంటున్నారు అనేక మంది అబద్ధికులు, నోరు తెలిస్తే అబద్ధాలు. అవునంటే అవును, కాదంటే కాదంటే ఉండాలంట. దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు యథార్థవంతుడు, మనం కూడా యథార్థవంతులుగా ఉండాలి. యథార్థత లేకపోతే ఎక్కడ తీసుకెళ్తాడు యేసు ప్రభు వారు? రెండవ మరణంలోకి వెళ్ళిపోతాం. అక్కడ తీసివేస్తారు, అగ్నిగుండంలో వేసేస్తా అంటున్నాడు. కాబట్టి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 23వ వచనంలో దేవుడు చక్కగా మాట్లాడుతుంటున్నాడు. ఏం మాట్లాడుతుంటున్నాడు ఒకసారి చదువుదాం మరొకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, ఈనాడు అనేక మందికి దేవుడు బోధ చేస్తున్నాడు. ఏం బోధ చేస్తున్నాడంట? రాజ్యంను గూర్చిన సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్యంను గూర్చిన సువార్త ప్రకటించాలా. ఈనాడు అనేక మంది సేవకులు ఎలా ఉన్నారంటే, సేవకులు తినుచు త్రాగుచు సుఖిస్తూ నిద్రపోతూ ఉన్నటువంటి వారిగా ఉన్నారు. కానీ దేవుని వాక్యమును యథార్థముగా బోధించడం లేదు, సువార్తను సిలువను ప్రకటించటం లేదు, విశ్వాసులను బలపరచటం లేదు. శరీరమును బలపరుచుకుంటున్నారు, అదేవిధంగా డబ్బును బలపరుచుకుంటున్నారు, ఇంకా కోపాన్ని బలపరుచుకుంటున్నారు, కుళ్ళును బలపరుచుకుంటున్నారు, అసూయను బలపరుచుకుంటున్నారు. నానా దయ్యములన్నీ కూడా హృదయంలోకి రా అని ఈనాడు సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అనేక మంది చెడిపోతూ ఉంటున్నారు. సాతాను క్రియల చేత జీవిస్తూ ఉంటున్నారు. సాతానికి దేవునికి పొత్తు కుదురుతుందా అండి? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదురుతుందా? కాబట్టి దుష్ట ఆలోచనల చేత అనేక మంది జీవిస్తూ దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి వారి పైన ఈ అపవాది అనేటువంటి వాడు విషమును జిమ్ముతున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి అటువంటి విషము జిమ్ముతున్నటువంటి ఆ యొక్క అపవాది కోరలను, ఆ యొక్క తలను చితకు ద్రొక్కడానికి యేసుక్రీస్తు ప్రభు ఒక ఆయుధాన్ని ఇచ్చి ఉంటున్నాడు. ఏం ఆయుధం అంట? ప్రార్థన. మీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె వేర్చుటెందును, ప్రార్థన చేయటెందును ఎడతెగక ఉండాలంట సన్నిధిలో. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరచుట, ఎడతెగక ప్రార్థన చేయాల. ఈనాడు ప్రార్థనే లేదు, వాక్యము లేదు, ప్రార్థన లేదు, దేవుని స్తుతించు గణపరచు ఆనందం మహిమ అటువంటి కీర్తనలు లేవు, ఏమీ లేవు. ఎక్కడ చూసిన సంఘములలో ఏముందంట? నాది నీది, నేను గొప్ప నువ్వు గొప్ప, నీది నాది, ఇదే ఇట్లా కొట్టుకొని చచ్చిపోతున్నారు అంత సంఘాల్లో. భ్రష్టపడిపోతున్నారు. కాబట్టి తీర్పు ఉన్నదన్న విషయం మర్చిపోకూడదు. ఆ సింహాసనం పైన మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు ఆసీనుడై ఉన్నారు. న్యాయపీఠం అనేది ఉంది. ఒక దినమున అక్కడ రండి చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయము పీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. చూడండి, న్యాయపీఠం ఉందంట, అక్కడ ఒక దినమున ప్రత్యక్షం అవుతామంట. అందులో మంచివాడు ఉంటాడు, తర్వాత చెడ్డవాడు ఉంటాడు. చెడ్డోడైనా సరే మంచుడైనా సరే ఎవని వాని క్రియల చొప్పున జీతము నా యొద్ద ఉందంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి న్యాయపీఠం ఉంది, గుర్తుపెట్టుకో.
సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నాడు. సర్వాధికారి అయిన సర్వోన్నతుడు, పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, నిత్యము నివాసం చేస్తున్నాడు అన్నటువంటి ఆ యొక్క భయం అనేది కలిగి ఉంటే నీకు స్వస్థత దేవుడు ఇస్తాడు. ఒకవేళ నీ భయము భక్తి లేదు, నీ ఇలాగే ఉంటానంటే దేవుడు రెండవ మరణానికి అప్పచెప్తాడు. అగ్ని గంధకములతో, అగ్ని గుండములో వేయబడతారు. గుర్తుపెట్టుకోండి సహోదరుడా, సహోదరి. ఈనాడే పరీక్ష చేసుకోవాలా. ఊరినే వచ్చాము, సంఘ ప్రార్థనకు వచ్చినాము, భోజనం చేస్తే కాదు. ఆ ప్రార్థనలో ఏముండాలంట? యథార్థత ఉండాలి. ప్రార్థనలు ఏముండాలంట? విశ్వాసత ఉండాలి. ప్రార్థనలు ఏముండాలంట? నిరీక్షణ భారం ఉండాలి. ప్రార్థనలు ఏముండాలంట? సత్యం ఉండాల. మనం చేసే ప్రార్థనలో సత్యం ఉండాల. క్రియలు లేని విశ్వాసము మృతమైనదంట. క్రియలు ఉంటున్నాయా? యేసుక్రీస్తు పోలిక చొప్పున నడుస్తుంటున్నావా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడినట్లుగా ఉన్నావా? అలా ఉంటే ఎత్తగబోయి నేను ఎక్కడ వేస్తాడంట? చిందులు వేయాలి. అక్కడ అగ్నిగుండంలో చిందులు వేస్తారంట. చిందులు పళ్ళు కొరుకుతారంట అగ్నిగుండంలో. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ దేవుడు ఏర్పాటు చేసి ఉంటున్నాడు ఒక దినమున. అటువంటి స్థితిలోనికి వెళ్ళాలని ఇష్టపడుతుంటున్నావా? నేను దయ్యముల చేత జీవిస్తాను, దయ్యపు తలంపుల చేత జీవిస్తాను, నానా రకములైనటువంటి కుష్ఠ వ్యాధులతో నేను జీవిస్తాను, నాకు స్వస్థత వద్దు, నాకు దయ్యముల చేత పీడింపబడేదే, దయ్యముల చేత పీడించి ఆలోచనలే నాకు కావాలని ఇష్టపడుతుంటున్నావా? అనేక మంది దయ్యముల చేత పీడింపబడుతున్నారే, అటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. మనము ఒకవేళ అటువంటి స్థితిలో దయ్యముల చేత పీడింపబడుతున్నట్లయితే మనము ప్రభు పాదాల చెంత సాగిలపడి మోకరించి, ప్రభువా నేను దయ్యముల చేత పీడింపబడుతున్నానైనా నన్ను స్వస్థపరచు, నాలో కుష్ఠరోగం ఉందినైనా నన్ను స్వస్థపరచు, నాలో పాపం ఉంది నన్ను స్వస్థపరచు, నాలో అసహ్యం ఉంది నన్ను స్వస్థపరచు, నాలో వ్యభిచారం ఉంది నన్ను స్వస్థపరచు, నాలో విగ్రహారాధన ఉంది నన్ను స్వస్థపరచు, నాలో మాంత్రిక తంత్ర ఆలోచనలునైనా నన్ను స్వస్థపరచు, నాలో నరహంతకుని స్వభావం ఉంది నైనా నన్ను స్వస్థపరచు, నేను అనేక మందిని పీడిస్తున్నాను, నాలో దయ్యాలు ఉంటున్నాయి, ఆ దయ్యముల చేత అనేక మందిని బాధ పెడుతున్నాను, ప్రభువా నన్ను స్వస్థపరచునైనా, నన్ను నీలోనికి మార్చుకో ప్రభువా అని, నన్ను క్షమించి నీ రక్తంలో నా పాపాలు కడుగు ప్రభువా అని ప్రభు పాదాల చెంత మోకరించి అడిగినట్లయితే ఆ కుష్ఠవ్యాధి గ్రస్తునికి ఏ విధంగా అయితే స్వస్థత చేశాడో, శుద్ధుడిగా చేశాడో యేసుక్రీస్తు ప్రభువు, అలాగూ నేను అనేక మందికి మరి సువార్త ప్రకటిస్తూ దయ్యములను వెళ్ళగొడుతూ స్వస్థత దయచేసి ఉంటున్నాడో, అటులనే మన జీవితంలో మనలో ఉన్నటువంటి కుష్ఠు వ్యాధులను స్వస్థపరుస్తాడు, మనలో ఉన్నటువంటి దయ్యములను దేవుడు వెళ్ళగొడతాడు. ఎప్పుడు వెళ్ళగొడతాడు చెప్పండి? మోకారించి ప్రార్థన చేసి సత్యముతో, యథార్థతతో, నీతి యందు మనము జీవించినట్లయితే, భయభక్తులతో ఆయన సన్నిధి వెంబడించినట్లయితే దేవుడు స్వస్థత ఖచ్చితంగా దయచేస్తాడు. అటువంటి వారికి దేవుని రాజ్యము, నీతిమంతులకే దేవుని రాజ్యం, స్వర్గరాజ్యం, మహిమ రాజ్యం. ఒకవేళ నాకు ఆ రాజ్యమే వద్దు, నీతిగల రాజ్యం, మహిమరాజ్యం, స్వర్గరాజ్యం వద్దు, ఈ రాజ్యమే చాలు, నేను అన్యాయాలు చేస్తాను, అక్రమాలు చేస్తాను, దూషిస్తాను, నానా విధముల చేత అనేక మందికి నేను ఇబ్బందికరంగా ఉంటాను, నేను ఇలాగే దయ్యముల చేత పీడింపబడుతూ అనేక మందిని దయ్యములను తయారు చేస్తానని అన్నావా, దేవుడు నేను తీసుకెళ్ళి ఎక్కడికి వేస్తాడంట? నరకాగ్నిలోకి వేస్తాడు తీసుకెళ్ళి. న్యాయపీఠము ముందు ఉన్నది, ధ్యానించుచుడు కూర్చుండింది ఎవరు అక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు. భయభక్తులు కలిగి ఉండు, ప్రార్థన చేయి. ప్రార్థన రాకపోతే ప్రార్థన అడుగు, దేవా నాకు ప్రార్థన నేర్పించని. ఆరాధన చేయి, ఆరాధన రాకపోతే దేవుని అడుగు. చక్కగా సంకీర్తనలతో దేవుని స్తుతించు. పాటలు రాకపోతే నేర్చుకో. మన యూట్యూబ్లో ఉన్నాయండి దండిగా పాటలు వస్తుంటాయి, ఎంతోమంది పాడుతుంటారు. దేవుడు చక్కటి
అవకాశాన్ని ఇచ్చినాడు, టెక్నాలజీ ఇచ్చినాడు. యూట్యూబ్లో పాటలు నేర్చుకుంటారా అంటే ఒకడు నేర్చుకోరు. పనికిమాలను చూస్తుంటారు, యూట్యూబ్లో సినిమాలు చూస్తుంటారు, దేవునికి అసహ్యమైనటువంటివి చూస్తుంటారు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు అన్ని పనికిమాలను చూస్తారు. కానీ దేవుడు టెక్నాలజీ ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? మనము ప్రభు కొరకు ఉపయోగించాలి. మనం అలా చేయము. అందులో ఉండే ఆ యొక్క వైరస్ అంతా మన మైండ్లోకి తెచ్చుకొని దాన్ని ఇంకొకరి పైన రుద్దుతామన్నమాట. మనము బాగుపడేది లేదు, ఇంకొకరు కూడా పండించేది లేదు. కాబట్టి మనం నేర్చుకోవాలి. దేవుడు నేర్పిస్తాడు. దేవుని యొక్క సన్నిధికి వస్తే నేర్పిస్తాడు. ఆయన సన్నిధికి వచ్చేది దేనికో తెలుసా అండి? నెమ్మది కోసం. 6 దినములు కష్టపడాలా, 7 దినం ఆయన సన్నిధికి రావాలా. అనేక మంది 6 దినములు కష్టపడతారు, 7 దినం కూడా కష్టపడతా అంటారు. కొంతమంది ఆయన సన్నిధికి రారు. కాబట్టి సహోదరుడ, సహోదరి, యేసు రక్తం మనలందరినీ కడిగి పవిత్రపరిచింది, ఐక్యపరిచింది. అయితే ఐక్యపరచబడినటువంటి మనము ఆ ఐక్యతలో నిలిచి ఉండాలి, సహవాసంలో నిలిచి ఉండాలి, ఆయన ప్రత్యక్షతలో నిలిచి ఉండాలి. ఏమి సంభవించినను ప్రభు పక్షమునే మనం ఉండాలి, కానీ అపవాది పక్షమున ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఓకే, వెళ్ళినట్లయితే ఏమవుతుంది? శిక్షకు పాత్రలం అవుతాం, శిక్షించబడతాం. దేవుడు ఇప్పుడు కూడా నిన్ను పిలుస్తుంటున్నాడు. ప్రేమతో యేసు నిన్ను పిలచుచూ ఉంటున్నాడు. రక్షణ పొందు, మారు మనసు పొందు. ఇక నుంచైనా లోక సంబంధమైనటువంటి దయ్యములను విడిచిపెట్టేయి. లోక సంబంధమైన రోగములు నీలో నుండి తీసివేసుకో. ప్రభు పాదాల చెంతకు సాగిలపడు, నమస్కరించు. ప్రభువా నన్ను క్షమించు, ఇక నుంచి నేను నీ బిడ్డగా జీవిస్తాను, నా మొర ఆలకించు, నా అంతరేంద్రియములో ఉన్నటువంటి ప్రతి పాపమును కడిగి పవిత్రపరచు. ఈ విధంగా నీవు ప్రభు పాదాల చెంత సాగిలిపడినట్టయితే, దేవా నన్ను శుద్ధునిగా చెయ్యి అని కుష్ఠరోగి దేవుడు నన్ను ముట్టునైనా, దేవా నన్ను ముట్టునైనా అని యేసుక్రీస్తు ప్రభు అట్లా తాకిన వెంటనే ఆ యొక్క కుష్ఠరోగి స్వస్థత నొంది ఉంటున్నాడు, శుద్ధుడిగా మార్చబడి ఉంటున్నాడు. అలాగని నేను మనం శుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులై ఉండుడి, దైవ చిత్తములో నడువుడి, యథార్థులై ఉండుడి. ఇలాంటి వారికే పరలోక రాజ్యం. యథార్థత లేకుండా, నీతి లేకుండా, పరిశుద్ధత లేకుండా అపరిశుద్ధంగా వచ్చి హృదయంలో అంతా రోత, ఎంత ప్రార్థన చేసినా నా రోత ప్రార్థన దేవుడు వింటాడా? వినడు. సాతానుడు నవ్వుతాడు అన్నమాట, బాగా చేయరా నువ్వు ప్రార్థన, అబ్బాబ్బబ్బా చేస్తున్నావురా అంటాడు సాతాను గడు. వాడు చిందులు వేస్తాంటాడు బాగా. సాతానుడు అబ్బో బాగా ప్రార్థన చేసి బయటని పాపాలు చేసి ప్రార్థన చేస్తున్నారు, భ్రష్టుడా అంటాడు సాతాను గడు. కాబట్టి భ్రష్టత్వాన్ని విడిచిపెట్టాల. యోసేపుకు దేవుడిగా ఉన్నాడు, దానియేలుకు దేవుడిగా ఉంటున్నాడు, వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఉంటున్నాడు. అలాగే నా జీవితంలో కూడా గొప్ప దేవుడిగా ఉంటున్నాడు. నిన్ను, నన్ను, మన కుటుంబాలను, మన పిల్లలను దేవుడు ఆశీర్వదించాలి అంటే ఆయన ధన్యత్వంలో మనం జీవించాల, పరిశుద్ధంగా జీవించాల. తీర్మానం చేసుకుందాం, దేవా నాలో అనేక దయ్యములు ఉన్నాయి, నేనా వెలగొట్టు. దేవా నా హృదయంలో అనేకమైనటువంటి వ్యాధులు ఉన్నాయి, కుష్ఠరోగం ఉంది ప్రభువా నా హృదయంలో, నా యొక్క పై నుంచి నా యొక్క తల భాగం నుంచి కాళ్ళ వరకు కుష్ఠరోగం ఉంది ప్రభువా, నన్ను స్వస్థపరచు దేవా అంటే దేవుడు స్వస్థపరుస్తాడు. పైకి అడగడం కాదు, పూర్ణ హృదయంతో దేవుని అడగాల, అప్పుడు స్వస్థపరుస్తాడు. అపనమ్మకంతో కాదు, విశ్వాసంతో దేవుని అడిగితే, విశ్వాసంతో దేవుని అడిగితే స్వస్థపరుస్తాడు. కాబట్టి స్వస్థత కావాలని తీర్మానం చేసుకో, దేవుడు స్వస్థత దయచేస్తాడు. ఇక నుంచి దయ్యముల వలె మనము ఆయన సన్నిధానంలో జీవించకూడదు, దైవత్వం వలె జీవించాల. దైవ పుత్రుల వలె ఉండాల. దేవుడు దయ్యముల బానిసత్వం నుండి దేవుడు నిన్ను విడిపించాడు, దాసత్వం నుండి దేవుడు విడిపించినాడు. దైవ పుత్రులుగా
పరలోక రాజ్య వారసులుగా, తన వారసులుగా దేవుడు నిన్ను చేసుకున్నాడు. అటువంటి గొప్ప ధన్యత ఇచ్చినప్పుడు మనం నిర్లక్ష్యం చేయకుండా ప్రభు పాదాల చెంత, సార్వత్రిక సంఘంలో, సహవాసంలో, ఇంకా ఎవరైతే అనేక మంది దయ్యముల చేత పీడింపబడుతున్నారో అటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఈ లోక రక్షణ సువార్త కొరకు మనం ముందుకు సాగిపోవాలి. ముఖ్యంగా సేవకులు కూడా యథార్థమైన పరిచర్య చేయాలి. యథార్థమైన పరిచర్య చేయకపోతే సేవా జీవితముకు రాకూడదు. ఏదైనా పని చేసుకోవాలి, కష్టపడి కూలో నాలో ఏదో పని చేసుకోవాలి. కానీ సంఘమును భ్రష్టు పట్టించే సేవకులు తయారైపోతున్నారు ఈనాడు అనేక చోట్ల. సంఘం ఎలా నడిపించాలో తెలియదు, సంఘమును ఎలా నడిపించాలో తెలియదు, ప్రేమతో సంఘము నడిపే సేవకుడా, మందను నడుపుము ప్రేమతోడా. సంఘంను ప్రేమతో నడుపురా అని చెప్తే చాలా మంది సంఘాలను ఏం చేస్తారంట, కుళ్ళు, అసూయ, ద్వేషం, మత్సరత్వంతో కొట్టుకొని సావండ్రా అని చెప్పి సేవకులు తమాషాలు చూస్తున్నారు చాలా చోట్ల. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తర్వాత దేవుడు తన సేవకులకు గొప్ప ఆధిక్యత ఇస్తే ఆధిక్యతను భ్రష్టు పట్టిస్తున్నారు. అటువంటి వారికి 200 శిక్ష అనేది ఉందనే విషయం మర్చిపోకూడదు సేవకులు కూడా. కాబట్టి దేవుడు చక్కగా వాక్యం ద్వారా మాట్లాడుతుంటున్నారు. కాబట్టి సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, ఎవరైనా కావచ్చు, దేవుని యొక్క పాదాల చెంత, దయ్యముల చేత పీడింపబడుతున్నటువంటి వారందరికీ దేవుడు ఈ దినంలో స్వస్థతని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా స్వస్థత కావాలని అడిగినట్లయితే పరిశుద్ధులుగా దేవుడు మార్చుతాడు. అటువంటి గొప్ప ధన్యత మనకు దయచేలాగున దేవుడు మన పట్ల గొప్ప ఆశీర్వాదము, ఆయన కృప మెండుగా కురిపించునుగాక. దేవుడిచ్చిన వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.